నేను కావ్య. మెట్రో న్యూస్కి స్వాగతం. 35వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. డిటిసి కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు రక్తదాన శిబిరంను నిర్వహించారు. రోడ్ సేఫ్టీ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్టగలమన్నారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. 35వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా డిటిసి కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిటిసి షేక్ కరీంతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి డిటిసి కరీం తెలిపారు. జనవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రహదారి భద్రతా మాసోత్సవాలకి రహదారుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. అందుకనే మేము ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా ఎప్పటికప్పుడు జరుపుకుంటూ జరుగుతున్న ప్రమాదాలకి కారణాలు ఏంటి అని విశ్లేషించి ఆ కారణాలని తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్ల సమన్వయంతో పని జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ మాసోత్సవాలలో అంటే ఈ 30 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మాసోత్సవాల్లో అనేక రకాలైన కార్యక్రమాలు టేకప్ చేశాం. ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల 19 వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు గుంటూరు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈఐబి డ్రైవర్స్కి ఐ చెకప్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ ఇంతకుముందు ఉన్న ఎర్లియర్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు హెల్త్ చెకప్ చేసి హెల్త్ కార్డు వాళ్ళ దగ్గర ప్రతి బస్సులో అంటించాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విధిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గుంటూరు డిటిసి కార్యాలయంలో హెల్త్ ఐ చెకప్ అలాగే బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేశాం. ఐ చెకప్ ఈఐబి డ్రైవర్స్కి అలాగే ఔత్సాహికులు ఎవరైనా వచ్చినా కూడా బ్లడ్ డొనేషన్ మనం ఇచ్చి జిఎంసీకి వాళ్ళకి బ్లడ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు అభ్యుదయ మహిళా కళాశాలలో జరిగింది. ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి జరిగే అన్యాయంపై బీజేపీ వైసీపీలను ప్రశ్నించాలన్నారు. భావితరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి హోదా ఇచ్చే పార్టీలకే మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్రావు, వహీద్, జిలానీ, వనుకురి శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అత్యవసరం. వాళ్ళ కోసం జరుగుతున్న పోరాటం ఇది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు కానీ హోదా కానీ ముగిసి చెప్తున్నారో ఆంధ్ర ద్రోహులు. ఖచ్చితంగా చెప్తున్నారు. యువజనుల ఆగ్రహంతో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి యువజనులకి వాళ్ళకి భవిష్యత్తు తరాలకి లాభం చేయాలంటే ఇవాళ ఢిల్లీలో పోరాడండి. ఇక్కడ ఉడతూపులు మీరు లేకుండా మీరు పోరాడి సాధించుకోమని చెప్పి మనవి చేస్తున్నాం. ఢిల్లీలో 7, 8, 9 తారీఖుల్లో ఏదైతే ఉందో అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. దాంతోపాటు ఒకటే చెప్తున్నాం, వాళ్ళ బడ్జెట్ కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ వరకు అదే దిక్కుమాలిన బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు తగ్గించేశారు, పోర్టుకు తగ్గించేశారు, ప్రత్యేక హోదా ఊసిలేదు, పోలవరం ప్రాజెక్టు దాని గురించి పెట్టలేదు. ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ సెషన్ జరుగుతోంది. మరి ఈ బడ్జెట్ పాస్ కాకుండా మన ఎంపీలు మిగతా ఎంపీల యొక్క సహకారం తీసుకొని ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడగలిగితే ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా వస్తుందని మేమంతా అనుకుంటున్నాం. ఎందుకంటే 4 సార్లు మనకు అవకాశం వచ్చింది, కానీ 4 సార్లు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు కానీ, రాష్ట్రపతి ఎన్నికప్పుడు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు కానీ, తర్వాత ఢిల్లీ సివిల్ సర్వీసెస్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉండింది. కానీ మన ఎంపీలందరూ కూడా ఎందుకు భయపడో ఆ 4 సందర్భాల్లో కూడా మనం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాం.
ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేస్తున్న సీఎం జగన్ వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగు యువత జనసేన వినూత్న నిరసన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కోళ్లను వేలాడదీసి అన్నం తింటూ చెవులో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్స్ అన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కానీ అప్పుడేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 3 సార్లు డిఎస్సి పెట్టి 17,500 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అప్పట్లో చివరిలో 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి ఏమన్నాడంటే ఈ పెద్ద మనిషి కేవలం 7,500 పోస్టులు భర్తీ చేశాడు, నేను అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. ప్రత్యేక హోదాను ముగిసిన అధ్యాయంగా మార్చే కుట్ర జరుగుతుందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం కొనసాగుతుందని నిరూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళనలను కొనసాగిస్తుందన్నారు. బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళా విజృంభించండి, ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి, మళ్ళా ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం, ఎంపీలలో చైతన్యం నింపడానికి 7వ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా 8వ తారీఖున 9వ తారీఖున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై మళ్ళా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు అందరూ కలిసి సాధించుకుందామని ముఖ్యంగా యువతరానికి మీడియా ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరూ ట్వీట్లు చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా ఉపయోగిస్తుంటారు. అందువల్ల ప్రధానమంత్రి గారికి తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకి మాకు ప్రత్యేక హోదా కావాలి, లేకుంటే మాలో నిరుద్యోగం పెరిగిపోతుంది, మేమంతా చదివి కూడా దాని ఉపయోగం ఉండదని యువతరం కనుక స్పందించగలిగితే వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి మళ్ళా ఓసారి కలిసి నడుద్దాం, ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో 2వ రోజు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో క్రీడాకారులు పోటీపడ్డారు. ఫిబ్రవరి 3 వరకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు.